నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. జంక్షన్ల అభివృద్ధితో నగర కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్స్. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. కూటమి సర్కారు ఇచ్చిన జీవో 38ని వెనక్కి తీసుకోవాలి. ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ బిఎస్ గౌస్లాజం డిమాండ్స్. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకూపంగా మార్చి దివాళా తీయించిందని, తమకు అధికారం ఇస్తే సంపద సృష్టించి నవరత్నాలకు మించిన సూపర్ 6 పథకాలు సహా 176 హామీల్ని అమలు చేస్తామని టీడీపీ కూటమి సర్కార్ గద్దెనెక్కి 11 నెలలకు చేరినా వాటి అమలు చేయడం లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ తీవ్ర విమర్శ చేశారు. సూపర్ 6 పథకాలతో పాటు 176 ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద సూపర్ 6 పథకాలతో పాటు 176 ఎన్నికల హామీల అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ వృత్తుల వారికి రకరకాల హామీలతో పాటు టీడీపీ కూటమి హైలైట్ గా ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల పేరుతో హామీల ఎగవేతకు పథకం పన్నడం ప్రజాద్రోహమన్నారు. అప్పులు ఉన్నట్లు తెలిసే హామీని ఇచ్చి బాబు సర్కార్కి అప్పుల బూచి చూపించి ఎగ్గొట్టే హక్కు లేదన్నారు. అప్పుల వల్ల హామీల అమలు కావనే అంచనా, అవగాహనలు లేనందున బాబు హామీలు ఇవ్వలేదని, మోసం చేసే లక్ష్యంతోనే ఇచ్చారని ప్రసాద్ అన్నారు. పేదలకిచ్చిన ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదనే కూటమి ప్రభుత్వం మరోవైపు వేల కోట్ల డబ్బు బడా కాంట్రాక్టర్లకు కట్టబడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వానికి అంగన్వాడీల శక్తి ఏంటో, సత్తా ఏంటో అర్థమైంది. ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడంలో అంగన్వాడీల పాత్ర కూడా ముఖ్యమైంది. ఆ రోజు ధర్నాల దగ్గరకు వచ్చి మన ముఖ్యమంత్రి గారు, మన ఐసిడిఎస్ మంత్రి గారు, మన లోకేష్ బాబు గారు అందరూ ధర్నాల దగ్గరకు వచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల కష్టాలు మాకు తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తా ఉన్నారు. న్యాయం చేయడం అంటే ఇంకా న్యాయం జరగకపోగా ఈరోజు బాల సంజీవిని యాప్ తీసుకొచ్చి అంగన్వాడీలో పెన్నపై నుంచి పొయ్యిలో వేసినట్టు అంత పని అయిపోయింది. ఈరోజు బాల సంజీవిని యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ ఎవరికైనా అర్థమవుతుందా? విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడ నోవాటల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఫ్లైఓవర్లపై నుంచి నీళ్లు రోడ్ల మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఆ సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం.
ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ, ఈ శ్రీనివాస నగర్ కాలనీ, అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దానిలో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. అనే విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో అధికారులు అందరితో నేను గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంచ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా 1 నెల రూపాయల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు ఏ విధంగా నడుస్తున్నారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధిపరచడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిధులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమకూర్చి ఈ 5 సంవత్సరాల్లో విజయవాడ ఒక శోభాయానంగా తయారవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. గతంలో వరదలకి చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా సిఆర్డీఏలో ఉన్న నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ రేపు అమల్లోకి వస్తాయి. వాటితో పాటు విజయవాడ నగరంలోకి ఔటర్ రోడ్లు ఏవైతే అటు నిడమానం నుంచి ఏవైతే ఇటు కంకిపాడు నుంచి వచ్చే రోడ్లు అన్నీ కూడా విజయవాడ నగరాన్ని సులువుగా అనేకమైన రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పి గతంలో పంటకాల రోడ్ని ఏ విధంగా సృష్టించారో చంద్రబాబు గారు, గతంలో ఈ మన టవర్ లైన్ రోడ్డు ప్రత్యేకంగా ఈ కాలనీలన్నిటి కూడా చక్కటి ముఖద్వారం వచ్చే విధంగా టవర్ లైన్ నిర్మాణం చేశారు. అలాంటి రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మొట్టమొదటి విడతగా 50 కోట్ల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. వీటితో నాకు తెలిసి ఆ 200 కోట్లు 50 కోట్లతో ప్రధాన సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంకా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దానికి అవసరమైతే 2000 కోట్ల రూపాయలు కూడా మనకు సమకూరుస్తాను కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడల్లా మనకి కావాల్సిన విషయాలు కూడా మా దృష్టి కూడా తీసుకొస్తే అవన్నీ కూడా ఆ రిపోర్ట్లో పొందపరుస్తాం. అదేవిధంగా అధికారులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజున విజయవాడ నగరంలో అనేక కాలనీలు సముదాయమైనటువంటి 4వ డివిజన్లో శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో భారతీనగర్లో కూడా సిమెంట్ రోడ్లకి సుమారు 6 రోడ్ల వరకు సిమెంట్ రోడ్లకి కూడా ఎస్టిమేట్ చేసుకొని పనులు ప్రారంభించుకోవడానికి ఈ రోజున ప్రీతమ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా మనం ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు అప్రతిహతంగా ముందుకెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగానే విజయవాడ నగరంలో అనేకమైనటువంటి రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభించుకొని ముందుకెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో నిన్నగాక మొన్న మరి మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర ఒక సమావేశం జరిగింది. అందులో విజయవాడ నగర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు కలిసి మరి చర్చించుకోవడం జరిగింది. విజయవాడ నగరాన్ని ముంపు ప్రాంతాల నుంచి రక్షించడం కోసం సిఆర్డీఏ ద్వారా కూడా గతంలో ఎల్ఎన్టీ వాళ్ళ ద్వారా
మిగిలిపోయినటువంటి పనుల్ని నూతనంగా ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా లెవెల్స్ ప్రకారం నిర్మించి భవిష్యత్తులో విజయవాడ నగరంలో ఎటువంటి ముంపుకి గురవకుండా కాపాడాలని చెప్పి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఎండాకాలంలోనే మరి టెండర్లు పిలుచుకొని డ్రైన్స్ అన్నింటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తామని కూడా, అదేవిధంగా మిగిలిన కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ వెల్లడించారు. కూరపాటి సత్యనారాయణ వస్త్ర వ్యాపారుడు కోట్ల రూపాయలు చీట్స్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్దారుల నుండి 150 కోట్ల రూపాయలు సేకరించి ఐపీ పెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై సోమవారం వైసీపీ నాయకులు పోతున వెంకటేష్ మహేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్ల రూపాయలు కొట్టేస్తే వారి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. వస్త్రాలతో వ్యాపారిగా ఉన్న కూరపాటి సత్యనారాయణ మరో వ్యక్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ ద్వారా సుమారు 150 కోట్ల రూపాయలు సేకరించి లబ్ధిదారులకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇవ్వవలసిన డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి సత్యనారాయణ వచ్చాడని అన్నారు. సత్యనారాయణ పేరున కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వం అవినీతిని వెలికితీసి ఆస్తులను జప్తు చేసి 600 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. బాధితులు కూడా బయటకు రావాలని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం. ఇవన్నీ 100 డాక్యుమెంట్స్ పైనే ప్రింట్ ఇచ్చాం. 100 డాక్యుమెంట్స్ పైన ఇవన్నీ. ఇవి కూడా తేడానికి కారణం ఇతనికి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి ఒక వ్యక్తి మాకు అన్ని రకాలుగా సహకరించబట్టి, అతను కూడా కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టుకోబట్టి ఇన్ని డాక్యుమెంట్స్ ఇంత వర్కౌట్ చేయగలిగాం. మేము ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా అధికారులకి, ప్రభుత్వానికి అందజేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కూరపాటి సత్యం, అతని కుమారుడు రాజా, అలాగే అతని కుటుంబ సభ్యులు, అతని బంధువుల పేర్ల మీద ఆస్తుల మొత్తాన్ని కూడా జప్తు చేయాలి, విచారణ చేయాలి, 600 కుటుంబాలకే న్యాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమైతే కోరుతున్నాం. అట్లాగనే ఇంకొక పెద్ద విషయం, వన్ టౌన్లో ఒక ట్రస్ట్ ఆస్తి కూడా ఇతను కొనుగోలు చేశాడు. అసలు ట్రస్ట్ ఆస్తి అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికే ఇతనెవరు? ఇందులో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మరి సబ్ రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది, మీ అందరికి తెలుసు ఆ విషయం. మరి సబ్ రిజిస్టర్ వాల్యూ కనుక ఆ సంస్థకి డిపాజిట్ చేస్తే మరి మార్కెట్ వాల్యూ డబ్బులు ఏమైనట్టు? ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు? ట్రస్ట్ ఆస్తి అమ్మాలంటే మరి అధికారుల అనుమతి ఉండాలి. మరి అధికారుల అనుమతి లేకుండా మరి ట్రస్ట్ ఆస్తి ఎలాగమ్మారు? ఏ విధంగా తను కొనుగోలు చేశాడు? మార్కెట్ వాల్యూకి సబ్ రిజిస్టర్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్న ఆ డబ్బులని ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ఈ అంశం మీద కూడా దర్యాప్తు చేయాలి. మరి 150 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? మాకు తెలిసే దగ్గర 80 కోట్ల రూపాయల పైగా ఆస్తులు ఉన్నాయి, కనపడుతున్నాయి కంటికి ముందు, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా మేము కొంతవరకే సమాచారం తెచ్చామనుకో, ఇంకా వేరే ఊళ్ళల్లో, వేరే జిల్లాల్లో కూడా ఇతని బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టారని, బంగారం వెండి విపరీతంగా దాచారని పెద్ద ఎత్తున మరి బయట అయితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాల మీద దర్యాప్తు లక్షిస్తే మేము వైద్యం చేయించుకుంటామని తిరిగి ఇలా బ్లాక్మెయిల్ చేయడం. ప్రజలందరూ ఎందుకు భయపడుతున్నారంటే ఇతను ఏమన్నా ఐపీ డిక్లేర్ చేసి ఏదైనా జరగరాంటి జరిగితే మనం దాచుకున్న డబ్బులన్నీ పోతాయనే ఆందోళనతో బయటికి రావట్లేదు చాలామంది. లేదా ఇంకొంతమందిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ డబ్బులు నీకు ఎక్కడే అన్నారు. డబ్బులు వీళ్ళకి ఇస్తే ఒక 20 లక్షలు 25 లక్షలు ఇచ్చే వాళ్ళందరినీ వీళ్ళు బ్లాక్మెయిల్ ఎలా చేస్తారు? ఇది మీరు ఇచ్చేది బ్లాక్ అమౌంట్ కదా, వైట్ అమౌంట్ కాదు కదా, ఇన్కమ్ ట్యాక్స్లో చూపించలేదు కదా అని ఎట్లా బ్లాక్మెయిల్ చేయడం? ఇంకో పద్ధతిలో డబ్బులు కొట్టేయడం, బ్లాక్మెయిల్ చేయడం.
కాబట్టి ఈ అంశాల మీద చాలామందికి పాపం బాధ ఉంది, బయటికి రాలేకపోతున్నారు. మీరందరూ బయటికి రండి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ఇట్లా వంటోళ్ళని చూస్తూ ఊరుకుంటూ పోతే సమాజం కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో కూడా మనం చూసాం కదా, అది గోల్డ్ మార్కెట్ దగ్గర ఒక వ్యక్తి చాలా లగ్జరీ లైఫ్ అనిపించినటువంటి వ్యక్తి, బంగారు పొట్టులో జైన్ సమాజానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర 150 కోట్ల రూపాయలు కొట్టేసింది కూడా మనకు తెలుసు కదా. వాళ్ళేమో మోసాలు చేస్తారు, మరి అధికారంలో పార్టీలు మారుతూ ఉంటారు. మొదటేమో వైసీపీ అన్నారు, తర్వాత బీజేపీ అన్నారు, ఇప్పుడు టీడీపీ అంటా ఉన్నారు. మోసాలు చేసి ప్రజల్ని ఏమార్చి ప్రజల దగ్గర డబ్బులు కొట్టేయడానికి వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు. తెలుసు కదా, ఆ గోల్డ్ షాప్ యజమాని పేరు నేను చెప్పక్కర్లా, అందరికీ కూడా తెలుసు. ఏ రమణ గారు. ఇంకొక ఆయన మొన్నే చూసాం, ఒక దేవాదాయ శాఖకు చెందినటువంటి ట్రస్ట్ ఆస్తి వంటంలోనే కొట్టేసి బ్యాంక్ నుంచి 100 కోట్లు తెస్తే 200 కోట్లు అయిందంట. దాని మీద కూడా మేము దర్యాప్తు, అంటే మేము కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. అది కనుక మాకు కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ డేటా బయట పెట్టే మాట్లాడతా. 100 కోట్లు కొట్టేయడం ఏంటి? పశ్చిమ నియోజకవర్గంలో ఇట్లాంటి ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతా ఉన్నారు. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వీళ్ళందరూ పోయి ఆళ్ళకే 100 కోట్లు ఇస్తా ఉన్నారు. ఎవరైనా ఒక సామాన్యుడు. మహిళలలో వచ్చే క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ముఖ్యమైనదని, దీని గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, చీఫ్ ఆఫ్ ఫీటర్ మెడిసిన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి పద్మ అన్నారు. సర్వికల్ క్యాన్సర్ నివారించడానికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, చీఫ్ ఆఫ్ ఫీటర్ మెడిసిన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి పద్మ మాట్లాడుతూ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ అని చెప్పారు. బాలికలకు మరియు మహిళలకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో ఉచిత వ్యాక్సిన్ క్యాంపు నిర్వహించామని, ఈ క్యాంపు ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్లో 9 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు బాలికలకు 2 డోసులు మరియు మహిళలకి 3 డోసుల చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. ఒక్కొక్క డోసు ఖరీదు 2,000 రూపాయలు, మొత్తానికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు ఖర్చు చేయనున్నామని, 40 లక్షల ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఈ క్యాంపుని నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలలో వచ్చే క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ముఖ్యమైనదని, దానిని నివారించడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు. ఎంబీ ఫౌండేషన్ మరియు ఆంధ్ర హాస్పిటల్స్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డీటెయిల్స్ పద్మ గారు మాట్లాడతారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ది కామన్ క్యాన్సర్స్. సో వి సీ అన్నమాట. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. అది 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వేయచ్చు అనమాట. 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే కనుక 2 డోసెస్ వేయాలి. 14 దాటిన దగ్గర నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే కనుక 3 డోసెస్ వేయాల్సి వస్తుంది. సో అది ఆంధ్ర హాస్పిటల్స్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ ఉంది కదా, ఎంబీ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్తో సో వీఆర్ గివింగ్ దిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ అనమాట. ఇది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో లేదు. ఇది ఒక్కొక్క వ్యాక్సిన్ డోస్ కాస్ట్ వచ్చేసరికి 2,000 రూపీస్ అవుతుంది. టోటల్గా 3 డోసెస్ వచ్చేసరికి 6,000 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. ఎంబీ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ వాళ్ళు దే స్పాన్సర్డ్ 40 lakhs అనమాట. ఈ జస్ట్ వ్యాక్సిన్ కోసమని, ఈ వ్యాక్సిన్ క్యాంపెయిన్ కోసమని. సో దాంతో వ్యాక్సిన్స్ మేము తీసుకున్నాము. సో ఆంధ్ర హాస్పిటల్స్ సపోర్ట్తో. సో ఆల్రెడీ ఇంతకుముందు మేము స్టార్ట్ చేసాము మన నమ్రత గారు వచ్చినప్పుడు. సో ప్రాపర్గా క్యాంపెయిన్ చేసుకుని ఇంకా ఎక్కువ మందికి ఇవి ఇద్దామని. సో
దానికి మహేష్ బాబు గారికి, నమ్రత గారికి, ఎంబీ ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ డెఫినెట్గా ఇది గర్ల్స్కి అండ్ ఉమెన్కి ఎంతో ఉపయోగపడుతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ క్యాన్సర్స్ వి డూ సీ ఇన్ ఉమెన్. పద్మ గారు మాట్లాడతారు దాని గురించి. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది, వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతూ ఉంది. ఇకపోతే ఇది ఎంత కామన్, అసలు ఏంటి, ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనే దాని గురించి చెప్పుకుంటే ప్రతి 53 మందిలో ఒక రూమ్లో ఒక 100 మంది కూర్చుంటే వాళ్ళల్లో 2కి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, కొన్ని క్యాన్సర్స్ మనకి కనుక్కోవటం కష్టం, నివారించటం కష్టం. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం గనక ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము సరిగ్గా గనక చేయగలిగితే ఇండియాలో సో మనకి సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భాశయం ఆ ద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఆ గర్భాశయ ద్వారానికి వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వైరస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఒక వైరస్. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ని నివారించుతుంది అన్నమాట. అయితే అసలు మన టార్గెట్స్ ఏంటి, ఇండియాలో మనం ఎంతవరకు చేస్తున్నాం ఇది అని అంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటున్నారు, మన 2030 కల్లా అంటే ఇంకో 5 సంవత్సరాల్లో సర్వైకల్ క్యాన్సర్కి ప్రివెన్షన్కి ఇచ్చే ఈ HPV వ్యాక్సిన్ అనేదాన్ని, ఈ ఇమ్యునైజేషన్, ఈ కవర్ మొత్తం అందరూ విమెన్ ఎంతవరకు కవర్ అవ్వాలి, 90% ఆఫ్ మన అంతా. ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు ఏది మన 9 to 14 years, 15 to 44 years అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే 9 ఏళ్ల వయసు నుంచి 44 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. అయితే దీని మొత్తం కవరేజ్ అనేది 90% రావాలంటున్నారు. మనకు ఇప్పుడు ఇండియాలో మన సర్వైకల్ వ్యాక్సిన్ కవరేజ్ 2% ఉంది. 2% అంటే మనం చాలా ఇంకా నడవాల్సిన దారి చాలా ఉందన్నమాట దీనికి. సో ఇది మనం చెప్పుకున్నట్టు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ విమెన్లో, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో అన్నమాట, మహిళల్లో. ఇక దీన్ని మనం ఏ రకంగా ఇప్పుడు ఇలాంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇలాగా ఏంటి చారిటీలో కానీ ముందుకొచ్చే స్కూల్స్ కొంత కంట్రిబ్యూషన్ కానీ, యాక్చువల్గా సిక్కింలో అంటే మన దేశంలోనే సిక్కింలో విజయవాడ నగర పరిధిలో గల అన్ని జంక్షన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామవరపాడు రింగ్, చికిల్ రోడ్, మదర్ తెరెసా జంక్షన్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, HT లైన్ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామవరపాడు రింగ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ పరిశీలించారు. జంక్షన్ వద్ద గల ఫౌంటైన్, మన విజయవాడకు కొత్త అలంకరణగా నిలిచిన యూనికాన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి హరితంతో నింపి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుని అధికారులను ఆదేశించారు. మదర్ తెరెసా జంక్షన్ వద్ద జరుగుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించి నగర పరిధిలో గల అన్ని జంక్షన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు దోనెపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన అవుట్ప్లాల ట్రైన్ హౌస్ రూఫ్ కన్వర్షన్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, దోమలు వంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సోమవారం నగరపాలక సంస్థలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సమస్యలపై కమిషనర్కు కాశీనాథ్ వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాలు అందజేసిన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు ఎందుకు స్పందించడం లేదు ప్రశ్నగా మారిందన్నారు. అధికారులు స్పందించకపోతే త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. డివిజన్ సమస్యల మీద ఈరోజు
స్పందనలో రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఇది మూడోసారి ఇవ్వడం. స్పందనలో 2 సార్లు అయింది, ఇది మూడోసారి, మళ్ళీ అదే స్పందనలో మూడోసారి ఇవ్వడం. అవుట్ ఫాల్ డ్రైన్ రిటైనింగ్ వాల్ కట్టారు. రిటైనింగ్ వాల్ ఆనుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, నివాస ప్రాంతంలో అవుట్ ఫాల్ డ్రైన్ కట్టాలని చెప్పనని ఎప్పటి నుండో ప్రజలు కోరుతా ఉన్నా కూడా రణధీవేనగర్ కుటుంబాలన్నీ దాదాపుగా 100ల సంఖ్యలో ఉన్నటువంటి కుటుంబాలు కోరుతా ఉన్నా కూడా ఇంతవరకు అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం అని చెప్పనేటువంటిది ఓం నమ శివాయ చుట్ల. ఏమిటి దీనికి కారణం అని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం. కమిషనర్ గారిని కూడా కోరాం. కమిషనర్ గారికి ఇంత ముందు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. ఇది అవుతుందా లేదా అని చెప్పనేటువంటి చూసి తదుపరి కార్యాచరణ ఏంటని చెప్పనేది మేము నిర్ణయించుకుంటాం. అలాగే దోమల సమస్య, చాలా తీవ్రమైనటువంటి దోమల సమస్య ఉంది. ఎక్కడా కూడా ఇంతకుముందు ఎప్పుడు ఏనాడు గత 25 ఏళ్ల క్రితం నుండి 25 ఏళ్ల నుండి లేనటువంటి దోమలు ఇప్పుడు ఎందుకు ఇది ఉత్పత్తి అవుతా ఉన్నాయి, ఎందుకు వస్తా ఉంది ప్రాబ్లం అని చెప్పనేది చెప్పాలా. మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దోమల నివారణ కోసం పెడుతూ ఉన్నటువంటిది ఏమవుతుందని చెప్పనేటువంటిది ప్రశ్న. ఎందుకని నిర్మూలన చేయలేకపోతా ఉన్నాం. పూర్తిగా నిర్మూలన కాకపోయినా కనీసం కొంతైనా వెసులుబాటు ఉండాలి, కానీ ఆ వెసులుబాటు కూడా లేనటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. అందుకని దోమల నివారణ మీద, అలాగే మూడో సమస్య అక్కడ ఉన్నటువంటి కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదా నగరపాలక సంస్థ పాలకులు మాత్రం మీరు వచ్చే సంవత్సరం వచ్చే మార్చికి సంబంధించిన పన్నుల్ని ఈ నెలలోనే చెల్లించేయండి అని చెప్పి ఇంటింటికి ప్రచారాలు మరి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పన్నులు సకాలంలో చెల్లించకపోతే 24% వడ్డీలు వేస్తున్నటువంటి పరిస్థితి. కరెంటు బిల్లులు మరి నెలవారీ కట్టకపోతే దానికి ఫైన్లు వేస్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా కష్టపడిన కార్మికులకి పన్నులు వసూలు చేసే చూపుతున్న పాలకుల శ్రద్ధ నెలవారీ 1-2 తారీఖుల్లో జీతాలు వేయాలనే శ్రద్ధ లేదా? ఇప్పటికీ పలుమార్లు కార్మికులు యూనియన్ తరఫున లెటర్లు కూడా ఇచ్చారు, కానీ రేపు పడతాయని చెప్పి మళ్ళీ కమిషనర్ గారు ఈరోజు సమాధానం ఇచ్చారు. రేపైనా పడేలాగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. మరోవైపు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. అదేమనంటే కాంట్రాక్టులు మాకు బిల్లులు రాలేదని మేమేం చేస్తామని చెప్పి కాంట్రాక్టులు చేతులు ఎత్తేస్తున్నారు. మరి ప్రజల దగ్గర మాత్రం ముక్కుపిండి వసూలు చేసిన పనులు ఏమవుతున్నాయి నగరపాలక సంస్థ? ఈ రకంగా అభివృద్ధిలో అట్టడుగు వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో విజయవాడ నగరంలో వేసవి ఎండకి మంచినీరు కొరత, అలాగే రంగుమారిన నీరు, మురుగు నీరు సప్లై అవుతూ ప్రజలు ఆందోళన చెందుతున్న ఈ స్థితిలో మన విజయవాడ కార్పొరేటర్లు 4 రాష్ట్రాలు పరిశీలన కోసం వెళ్తున్నారంట. అదేమనంటే విజ్ఞాన యాత్ర. గత 3 విడతలుగా వెళ్ళినటువంటి విజ్ఞాన యాత్రలకు సంబంధించి ఎటువంటి విజయవాడకి ప్రయోగం చేకూర్చారనేది గతంలో అడిగాం, సమాధానం లేదు. ఇప్పుడు కూడా ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. మరి ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో అటు అధికారులు ఉన్న వైసీపీ కానీ మరి రాష్ట్రంలో అధికారులు టీడీపీ కానీ ఆలోచించాలి. ప్రజలు మనకి సేవ చేయమని అవకాశం ఇచ్చారు, ప్రజల సొమ్ముతో జలసాలు చేయమని కాదు. అలాగే ల్యాప్టాప్ల విషయం కూడా విజయవాడ నగరపాలక సంస్థ 64 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేయడం ద్వారానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సాధ్యమైందని పేర్కొన్నారు. నగరంలోని హనుమానుపేట దాసరి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు, నగర ప్రధాన కార్యదర్శి లంగా గోవిందరాజులు, సహాయ కార్యదర్శి సింగంశెట్టి మోహన కుమార్, శ్రీరామ్ రవికుమార్, గంట మమత, ఉపాళ్ల నరేష్ కుమార్లు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పరుచూరి రాజేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించి నేడు కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదని, ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలని కోరారు. జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాలు నోటిఫికేషన్ విడుదల కాలేదని, అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు 10వ తరగతి ఇంటర్మీడియట్లలో 50% పాస్ పర్సెంటేజ్ ఉండేలా
అనేటటువంటి నిబంధన కారణంగా వేలాది మంది అభ్యర్థులు నష్టపోతున్నారని నిబంధనను సరళించాలన్నారు. పరుచూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించారు. కానీ నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కేవలం 16,374 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేసి మొత్తం 30,000 ఉపాధ్యాయ పోస్టులు సంఖ్య పెంచే పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైపుగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జీవోలో ఏ రకమైనటువంటి మెరిట్కి సంబంధించి కానీ అదేవిధంగా పాస్ పర్సంటేజ్కి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి అభ్యర్థులకి ఒక నిబంధన పెట్టలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంటర్మీడియట్లో డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళే డిఎస్సికి అర్హులు అని చెప్పేసి ఇప్పుడు ప్రకటించడం వల్ల చాలా మంది నిరుద్యోగులు అభ్యర్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వయో పరిమితిని కూడా 44 సంవత్సరాలు ఉన్నారు 47 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతాము. అదేవిధంగా పిహెచ్డి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే పిహెచ్డి పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము కోరుతూ ఎన్నికల సమయంలో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ స్పెషల్ డిఎస్సి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేరు. కాబట్టి తక్షణమే స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నపత్రం ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి 2-3 క్వశ్చన్ పేపర్లు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు అయోమయానికి పోయేటటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ ఉండేటటువంటి పద్ధతిలో ఒకే పేపర్ని రన్ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రీనోటిఫై చేయాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఏపీపీఎస్సి రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి పాలిటెక్నిక్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అనేక రకాలుగా నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఏపీపీఎస్సికి సంబంధించి కూడా జూన్ 16 నుండి 26వ తారీఖు వరకు వివిధ రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థుల్లో చాలా మంది ఏపీపీఎస్సి కూడా రాసేటటువంటి పరిస్థితులు ఎగ్జామ్స్ రాసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ ఎగ్జామ్ డేట్లను కూడా మార్పు చేయాలని చెప్పేసి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఏపీపీఎస్సి ఇచ్చేటటువంటి ఎగ్జామ్స్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టేలాగా మన విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా కోరుతాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా త్వరలోనే మంత్రి గారిని కూడా కలిసి వినతిపత్రం అందజేసి అభ్యర్థుల పక్షాన ఏఐవైఎఫ్ నిరంతరం పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ గత కొంతకాలంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అభ్యర్థుల పక్షాన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. ప్రతి సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి తక్షణ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి సుమారు 1000 అప్లికేషన్లు వచ్చాయని, ప్రధానంగా మంచినీటి సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని సంబంధిత అధికారులను పురమాయించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. పునరావృతం అయ్యే నగదు సమస్యలు, కోర్టులో ఉన్న సమస్యలు బాధితులను నేరుగా అధికారులు కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి వారం సోమవారం మనం చేస్తున్న పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ వారం కూడా విఎంసీలో పీజీఆర్ఎస్ నడపడం జరిగింది. ఇప్పటిదాకా విఎంసీ పరిధిలో దాదాపుగా 1000 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్ని కూడా విత్ ఇన్ SLA క్లియర్ చేయడం జరిగింది.
లాస్ట్ వీక్ 53 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 11 విత్ ఇన్ ఎస్ఎల్ఏ తప్ప అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, అంటే సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే అది ఒకటి. తర్వాత ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్, అలాగనే పెన్షన్ సంబంధించి ఇష్యూస్ కొన్ని రావడం జరిగింది. ఇవన్నీ కూడా కన్సర్న్ హెచ్ఓడీస్కి టైఅప్ చేస్తూ వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఆ పిటిషనర్ ఎక్కడ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏవి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా ప్రాబ్లమ్ చేయాలని మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగనే ఏదైనా సమస్య రీఓపెన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా కన్విన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప, అదర్ ఇష్యూస్ ఆర్ కోర్ట్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా సాటిస్ఫాక్షన్ చేయడానికి ఎంటైర్ యంత్రాంగం సిద్ధంగా ఉందని నేను చెప్పడానికి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్లు మరణించడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహావిష్ణువు ప్రముఖ దశావతారాల్లో రెండో అవతారం శ్రీకూర్మం. ఇలాంటి దేవస్థానంలో జరిగినటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన ఒక బాధ్యతా రాహిత్యానికి, కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి, కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనమే శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మరణించడం అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అనేక రకాలైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం శ్రీకూర్మం. ఎందుకంటే స్వయంభూగా వెలిశారు స్వామి. రెండో అవతారంలో శ్రీకూర్మం. అలాగే అక్కడ రోజువారీ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. విష్ణాలయాల్లో జరిగేటటువంటి రోజు అభిషేకాలు. అలాగే ఎవరన్నా చనిపోతే కాశీ ఎంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే శ్రీకూర్మంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి గమనిస్తే, అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో, అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో, హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యమో, ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు, వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో 6 చనిపోవటము, 43 మంది గాయాలవటము మనకు తెలిసినటువంటి. అదొకటే కాదు, కడప జిల్లాలో మేము పదే చెప్తున్నాం, కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాన సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు, ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మం పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకూర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అలాగే అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా? మహావిష్ణు స్వరూపం. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షపూర్తంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. ఫలితంగా దేశంలోనే చదువులకు నిలయమైన ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు మాత్రం గడప కూడా దాటడం లేదని ఆయన మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్
స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవి రఘురాం, జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావుకు విద్యార్థి నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని నిందించారు. దీని పర్యవసానం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వమంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల మొహం మీదే తలుపులు వేస్తున్నాయని, మరోవైపు చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ ఖరాఖండిగా చెబుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, కాలేమో గడప కూడా దాటడం లేదు. కూటమి పార్టీల కళ్ళబుర్లు కబుర్లు, చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈరోజు యావత్తు విద్యార్థులు ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి. అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న మనం మర్యాదగా పిలిచిన బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడు. చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోటలాగా మారుతూ ఉంటాయి. మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంతవరకు నిజమా అనేది. ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకథ గుర్తొస్తూ ఉంది. అనగనగా ఒక ఊర్లో చంద్రన్న నాయుడే సోమరిపోతూ ఉండేవాడంట. ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట. ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట. ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటాడంటే నా భుజాన కొండ ఎత్తండి, నేను కొండను మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తాడంట. ఆ ఊర్లో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి కొడతారంట. ఆ రోజున చంద్రన్న సమర్పించారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే యాజిటీగా అలానే ఉంది. ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు యావత్తు విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు. చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాయిలు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు. ఆ అప్పులు కట్టిన తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తా ఉన్నారు. గతంలో మనందరూ చూసాం, 2 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఉంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని 0-10కి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం. అంతేకాకుండా 2 రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది, బస్టు కొట్టుకుపోయింది విద్యా వ్యవస్థ అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే 2019-2024లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది నిర్వీర్యమైపోయింది. భారతరత్న ప్రపంచ మేధావి మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే స్వయంగా తన సొంత తెలివితేటలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అపర మేధానటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు రావద్దు. ఆయన మా దరిద్రం ఏంటంటే మా పాపమేందో మా శాపమేందో మా పాపమేందో తెలియదు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉంటేనే నేను చూసుకున్న దరిద్రం అనుకుంటాం. ఈరోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా నిద్రలేదు. ఏ అయితే బాకీలు ఉన్నాయో ఫీజు రిమెంట్స్ బాకీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విడుదల చేయని పక్షంలో మేము 1 నెల రోజులు టైం ఇస్తా ఉన్నాం. మే 21వ తారీఖు లోపల ఏదైతే బాకీలు ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలా. విడుదల చేయని పక్షంలో మళ్ళీ చెబుతున్న 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్లలు మరియు వాళ్ళ కార్యాలయాలు ముట్టడిస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. అప్పుడు కూడా వినకపోతే ముఖ్యంగా అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసు ముట్టడిస్తాం. అంబి తుమ్మి తేల్చుకుంటాం. విద్యార్థుల సత్తా ఏందో చూపిస్తానన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
ముస్లింల పవిత్రమైన హజ్ యాత్ర కోసం నియమించిన కమిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం దారుణమని ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముస్లిం హజ్ కమిటీ నియామకాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పార్టీ వ్యక్తులతో నియామకాలు చేయడం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఈ అనుచిత నియామకాల కోసం జారీ చేసిన జీవో నంబర్ 38ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హజ్ కమిటీలో నియమించిన 3 టీడీపీ కార్యకర్తలను తొలగించాలని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం ఈ నెల 16న రాష్ట్ర హజ్ కమిటీకి 13 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్ట్ నంబర్ 35/2002 ప్రకారం సబ్ క్లాస్ 3లో 3 మత గురువులను నియమించాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 3 టీడీపీ కార్యకర్తలను నియమించడమే కాకుండా వారిని మత గురువులుగా పేర్కొంటూ జీవో నంబర్ 38 విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలను మత గురువులుగా చూపించి హజ్ కమిటీలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పఠాన్ ఖాదర్ ఖాన్, సయ్యద్ షాహీ సుల్తాన్, షేక్ హసన్ బాషా అనే 3 టీడీపీ కార్యకర్తలకు హజ్ కమిటీలో చోటు కల్పించారు. మీరు మీ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలను స్థానం కల్పించండి, మేము కాదనడం లేదు. కానీ పార్టీ కార్యకర్తలను కూడా మీరు థియాలజిస్టులుగా చేసి ముస్లిం పండితులను అవమానించడమే కదా దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆ 3 పేర్లు సబ్ క్లాస్ 3లో పఠాన్ ఖాదర్ ఖాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థియాలజీ, సయ్యద్ షాహీ సుల్తాన్ మూసవి ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థియాలజీ, షేక్ హసన్ బాషా ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థియాలజీ. వీళ్ళు 3 పార్టీకి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలు. ఇందులో హసన్ బాషా అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో రిసెప్షనిస్టు. వీళ్ళను ఎవరు పడితే వాళ్ళను థియాలజిస్టుగా, ఇస్లాం పండితులుగా మీరు సృష్టించడంలో చేయడంలో మీ మతలబ్ ఏంటనేది నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. అలాగే తొలిసారిగా జీవితంలో ప్రతి ముస్లిము తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళాలని అందరూ భావిస్తారు. అలాంటి తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళేటువంటి వారిని ఈ మత గురువులు వాళ్ళను ఒక ట్రైనప్ చేసి అక్కడ మక్కాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అర్కాన్లు అంటారన్నమాట ముస్లిం పద్ధతిలో కార్యాలు. ఒక హజ్ యాత్రికుడు మక్కాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆ కార్యాలు పూర్తి చేసుకోవడానికి అర్కాన్లు అంటారు అరబీ భాషలో. ఆ అర్కాన్లు చెప్పగలిగినటువంటి స్తోమత కేవలం ముస్లిం పండితులకు, ముఫ్తీ, హాఫీజు, మౌల్వీ, ఉలెమాలకి మాత్రమే ఉంటుంది. అటువంటి ఉలెమాలను పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలను తెచ్చి థియాలజిస్టులుగా జీవోలు పొందుపరిచి ఇవాళ మీరు ముస్లిం పండితులను అవమానింపజేసే విధంగా చేస్తున్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ ముస్లింలను అవమానించడమే ఒక కార్యక్రమంగా పెట్టుకునింది. మొన్నటికి మనం చూస్తే వక్ఫ్ సవరణ బిల్లులో ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో, లోక్సభలో మరియు రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతుంటే చంద్రబాబు గారు మోసానికి ప్రతిరూపం, మోసానికి నిదర్శనం అని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. అక్కడ ఆ విషయం వాడివేడి చర్చ జరుగుతుంది వక్ఫ్ యాక్ట్కు సంబంధించి. ఇక్కడ ముస్లిం మత పెద్దలతో 70 మంది ముస్లిం మత నాయకులతో 70 మందితో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఏమో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఒక పక్కమో ఈయన ముస్లిం పెద్దలను 70 మందిని లైన్లో తీసుకొని ఇంకా ఆ బిల్లు పైన నమ్మకం కలిగిస్తూ ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చెప్పేసి ఆయన ప్రవర్తించినట్టు తీరు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 38 మన హజ్ కమిటీకి సంబంధించి 13 మంది సభ్యులతో నామినేట్ చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవోను
ఇమీడియట్గా వెనక్కి తీసుకొని అందులో ఆ జీవోలో మీరు పొందపరిచినట్లు 3 ఆ థయాలజిస్టులను తీసేసి పక్కాగా ఉలమాలను ముఫ్తీ ఆలింలను షియా నుంచి సున్నీ మజహబ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. జంక్షన్ల అభివృద్ధితో నగర కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్స్. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. కూటమి సర్కారు ఇచ్చిన జీవో 38ని వెనక్కి తీసుకోవాలి. ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ పిఎస్ గౌస్ లాజం డిమాండ్స్. ఇవే ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.